కుప్పకూలుతుందా? మీరు వింది నిజమే. కుప్పకూలుతాయా స్టాక్ మార్కెట్స్ అంటే యుఎస్ అలాగే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రెండు కూడా కుప్పకూలుతాయా? దేనివల్ల అంటే ఎఫ్ఓఎంసి మీట్ ఉంది. ఆ మీట్లో ఎటువంటి కామెంట్స్ ఉండొచ్చు, అలాగే మరి స్టాక్ మార్కెట్లో వచ్చే వారం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది, ఎఫ్ఓఎంసి మీట్ కన్నా ముందు అలాగే మీట్ తర్వాత ఎట్లాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి, సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్గా పడిపోతున్న బజాజ్ ఫినాన్స్ని ఎక్కడ బై పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు, ఆ విషయాల గురించి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఐసిఐసి బ్యాంక్ సంబంధించిన న్యూస్ అప్డేట్స్ చూసేద్దాం. అలాగే సో మణిపురం ఫైనాన్స్కి సంబంధించిన ఐపీఓ అప్డేట్ ఉంది, సో అదేంటో చూద్దాం. సో ఎస్బీఐ కార్డుకి సంబంధించిన టార్గెట్ అప్డేటు, కేపీఐ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన టార్గెట్ అప్డేటు, సో ఓవరాల్గా ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి, సో మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ కనుక మీరు వెనక్కి వెళ్ళి చూసినా, అప్కమింగ్ 3-4 వీడియోస్ చూసినా నచ్చి మీ అంతటా మీరే ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అనేది మర్చిపో. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి చూసే ముందు, సో మార్కెట్లో అంటే మనం ఇప్పుడు వీడియోస్లో మాట్లాడుకునేవన్నీ కూడా స్టాటిక్గా ఉంటాయి, కానీ స్టాక్ మార్కెట్ డైనమిక్గా రియాక్ట్ అవుతుంది కదా. అందువల్లే మార్కెట్ లైవ్లో ఉన్నప్పుడు, నాకు అవైలబిలిటీ ఉన్నప్పుడు ఏంటంటే మీకు లైవ్లో అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో బైట్స్ ద్వారా ఏంటంటే అప్పుడు ఉన్న రన్నింగ్ మార్కెట్ని సో అప్డేట్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. సో దానికోసం మీరందరూ ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి, సో మనం నిఫ్టీ యొక్క డైలీ చార్ట్ చూస్తున్నాము. సో మనకి ఒకసారి మంత్లీ చార్ట్ చూద్దాం. చూడండి, మంత్లీ చార్ట్లో ఏంటంటే నిఫ్టీ సో ఆల్ టైమ్ హైల దగ్గర ఉంది, సో పైకి వెళ్ళేలాగే ఉంది, అప్ ట్రెండ్లోనే ఉంది కదా, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే వీక్లీ చార్ట్ ఉంది. వీక్లీ చార్ట్లో కూడా ఏంటంటే అప్ ట్రెండ్ నడుస్తూ ఏంటంటే రీట్రేస్మెంట్ వచ్చింది కొద్దిగా, మళ్ళీ ఏంటంటే పైకే వెళ్తుంది. సో కానీ ప్రధానంగా మనం ఎప్పుడైనా సరే ట్రేడర్స్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డే చార్ట్. ఎందుకని అంటే ట్రెండ్ చేంజ్ అయ్యింది అనేది వీక్లీలో మంత్లీలో మనకి రిఫ్లెక్ట్ అయ్యేటప్పటికీ ఆలస్యం అయిపోతుంది కదా, అప్పుడు జరగాల్సిన నష్టం అనేది జరిగిపోతుంది. కానీ మనం పసిగట్టగలిగితే, జాగ్రత్తగా మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే ముందుగా ఐడెంటిఫై చేయగలిగిన చార్ట్ ఏంటి అని అంటే ఇట్స్ ఏ డే చార్ట్. అంతకన్నా లోయర్ టైం ఫ్రేమ్వర్క్ వెళ్ళద్దు. సో అంతకన్నా లోయర్ టైం ఫ్రేమ్వర్క్ మనం 5 to 10 minutes అట్లా చూసామనుకోండి, ఎవ్రీ 5 minutes ఒకలాగా ఉంటుంది అనమాట. సో అలా చూస్తుంటారు పీపుల్ ఏంటంటే ఒక 15 minutes క్యాండిల్ చూసి, సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 15 minutes క్యాండిల్ పాజిటివ్గా ఉంటే దాని తర్వాత వెళ్ళి బై చేస్తారు. మరి దాని తర్వాత అలాగే నిలబడుతుందా? పోనీ 20, పోనీ 30 minutes, 10 minutes, 5 minutes కూడా వాడుతూ ఉంటారు కొంతమంది, 2 to 3 minutes కూడా వాడతారు. చూడండి, లోయర్ టైం ఫ్రేమ్వర్క్ మీరు వాడుతున్నారు అని అంటే మార్కెట్లో మీకు మొత్తం కూడా వోల్టైల్గా కనిపిస్తుంది అనమాట. అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేసుకోవడం అనేది ఈజీ. లోయర్ టైం ఫ్రేమ్వర్క్లో చూస్తే ఇక్కడ బై చేస్తే అక్కడ బై చేస్తే అని బాగుంటుంది. కానీ సో నా వ్యక్తిగతమైన అబ్జర్వేషన్ ఏంటంటే డే క్యాండిల్లోనే స్పష్టంగా తెలుస్తుంది. బ్రాడ్ వ్యూ చేంజ్ అవుతున్నా కూడా డే క్యాండిల్లోనే స్పష్టంగా తెలుస్తుంది. దానికి ఏంటంటే అది అబ్జర్వ్ చేయాలంటే కొంత సమయం అనేది వెచ్చించాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ర్యాలీ, సో కంటిన్యూగా ర్యాలీ, అలాగే ఏంటంటే ఈ రీట్రేస్మెంట్ చూసాం కదా. ఆర్బీఐ ఇప్పట్లో రేట్ కట్స్ ఉండవు అనగానే సో రీట్రేస్మెంట్ వచ్చింది. అలాగే కాస్త మళ్ళీ ఏంటంటే రీట్రేస్మెంట్ వైపు వెళ్ళింది. అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర నుంచి మనం ఈ బ్రేక్అవుట్ గురించి మాట్లాడాము. సో నిన్న టెక్నికల్ అనాలిసిస్ కైండ్ ఆఫ్ వీడియో చేశాను కదా. అది టెక్నికల్ అనాలిసిస్తో కాదో మీరే డిసైడ్ చేయండి, అది టెక్నికల్ అనాలిసిస్ అనకపోయినా మీకు ఓకే. కానీ మార్కెట్ యొక్క మూమెంట్ అనేది అబ్జర్వ్ చేసుకోవడమే అనేదే ఉత్తమం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పుడు మాట్లాడతాను కదా. సో చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ వస్తుందని ఇప్పుడు మాట్లాడతారు. సో అలాగే ఏంటంటే ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మెజారిటీ పీపుల్ ఏంటంటే ఇది లేదా ఇప్పుడు ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్ లాగా ఉంది, లేకపోతే కప్, ఇప్పుడు చూడండి ఇది కప్, అలాగే ఇది హ్యాండిల్ లాగా ఉంది కదా, చూడండి జాగ్రత్తగా, కప్పు హ్యాండిల్. ఈ బ్రేక్అవుట్ వచ్చి కింద వాల్యూమ్ కనుక బాగుందనుకోండి,
అప్పుడేంటంటే పీపుల్ విల్ స్టార్ట్ బయింగ్. కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, స్టాక్ అయినా సరే ఇండెక్స్ అయినా సరే బ్రేక్అవుట్ వచ్చి వాల్యూమ్ బాగుండేసరికి మార్కెట్ అంటే మీరు నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే మార్కెట్ హైలో ఉంటుంది అంతే కదా. ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇంకేముంటుంది, ఆల్ టైమ్ హైలో ఉంటుంది. స్టాక్ అయినా సరే ఈ బ్రేక్అవుట్లు వచ్చేసరికి ఏంటంటే చాలా హైకి వచ్చేస్తే మంచి మూమెంటంతో ఉంటాయి. సో రేసు గుర్రాన్ని అంటే పందెంలో గెలిచే గుర్రం మీద పెట్టుబడి పెడితే సో అప్పుడేంటి తక్కువ ఆఫర్ చేస్తారు కదా. చూడండి, ఆల్రెడీ ఇండియా గెలుస్తుంది, వేరే ఆపోజిట్ కంట్రీ ఏదో అనుకుందాం, ఆస్ట్రేలియానో ఇంగ్లాండో, దాని మీద ఏంటంటే ఇండియా గెలుస్తుంది అని గ్యారంటీగా నమ్మకం ఉన్నప్పుడు సో ఏంటి బెట్టింగ్ చేసేవాళ్ళు ఏం చేస్తారు, 1,10,000 అని ఆఫర్ చేస్తూ ఉంటారు. అంతేనా, ఆపోజిట్గా వెళ్తే అంతేనా, 10,000కి 1,00,000 అని ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఇండియాకి అగైనెస్ట్గా మీరు వెళ్తే కనుక నేను 10,000కి అగైనెస్ట్గా 1,00,000 ఇస్తానని అంటారు. ఎందుకని, ఆల్రెడీ మార్కెట్ అనేది అక్కడ గేమ్ అనేది ఫేవర్గా వెళ్ళిన తర్వాత. అట్లాగే ఏంటంటే ఈ బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ అనేవి పురాతనమైనవి, 1970, 1980 ఆ కైండ్ ఆఫ్ థింగ్స్లో రాయబడ్డాయి. సో ఇప్పుడు ఏంటంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మీరే అబ్జర్వ్ చేయండి. సేమ్ థింగ్ వీటి వల్ల ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అని అంటే లేట్గా తెలుస్తుంది, అంతా అయిపోయినాక తెలుస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా చూసుంటే కనుక మన వీడియోస్ అన్నింటిలో కూడా మనం ఈ బ్రేక్అవుట్ గురించి ఎప్పుడు మాట్లాడాము అని అంటే ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర నుంచి మాట్లాడాము. ఈ రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ అప్పుడు మాట్లాడలేదు, ఈ గ్రీన్ క్యాండిల్ అప్పుడు మాట్లాడాము. సో దీనికి ఏం చేయాలి, ఏదైనా లాజిక్ చెప్పండి అని మీ మనసు అనేది, అదే మీ మైండ్ ఏదైతే ఉందో ఏంటంటే కంటిన్యూగా యు ఆర్ ట్రైయింగ్ టు ఐడెంటిఫై సంథింగ్ లాజిక్, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయమని పాయింట్ ఆఫ్ వ్యూని మీరు ఏదో తెలుసుకుందామని ట్రై చేస్తుంటారనమాట. చూడండి, ప్రపంచంలో చాలా మిస్టరీలు ఉంటాయి, అర్థమవుతుందా. వాటి కోసం లాజిక్స్ కోసం ట్రై చేస్తే ఏంటంటే దొరకవు. మిస్టరీ అనేది ఎంజాయ్ చేయాలి. అట్లాగే ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిలో ఈ నెంబర్స్ ఎట్లా, ఈ పదాలు ఎట్లా అని నేర్చుకున్నాం కాబట్టి సో మనం వీఆర్ ట్రైయింగ్ టు ఐడెంటిఫై సంథింగ్. కానీ స్టాక్ మార్కెట్కి సెన్స్తో ఇంపార్టెంటు, మనం చాలాసార్లు చెప్పాం. అది ఎలా డెవలప్ చేసుకోవాలి అని అంటే సో కీన్గా అబ్జర్వ్ చేస్తే రన్నింగ్ క్యాండిల్ చూస్తానంటే మూమెంటం ఒకవైపు పుష్ చేస్తూ ఉంటుంది, పైకి కిందకి ఊగుతూ ఉంటుంది, అది అందరికి కనిపిస్తూ ఉంటుంది. ఆ కనిపించడం వేరు, అర్థమవుతుందా. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, డైలీ అబ్జర్వ్ చేయండి. సో నేనేం చెప్తానంటే ఒక 3 months అన్నా మీరు ట్రేడ్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ట్రై చేయండి. ట్రేడ్లో ఇన్వాల్వ్ అయితే ఏమవుతుంది అని అంటే మీరు ఎంతసేపటికి మీ ట్రేడ్కి ఫేవర్గా దొరికే పాయింట్స్ ఏ ఛానల్లో చెప్తారు, మనం ఆల్రెడీ సెల్ కొట్టాం పడిద్దని ఎవరు చెప్పారు, ఏ టీవీ ఛానల్లో చెప్తున్నారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వెతుకుతారు. మార్కెట్లో కూడా పైకి వెళ్తున్న మూమెంట్ టైంలో కూడా కాస్త అప్పుడప్పుడు కిందకి డిప్ అవుతా జారుతూ ఉంటుంది కదా. ఆముదం పోసిన కోతనే చిన్నప్పుడు చదువుకున్నాం కదా లెక్కల్లో, ఆముదం పోసిన కూడా 3 అడుగులు పైకి వెళ్తా 1 అడుగు కిందకు వస్తా, అట్లా జరుగుతున్నప్పుడు ఏంటంటే మీరు ఎటువైపు ట్రేడ్ చేస్తున్నారో అటువైపు జరుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది, అది భ్రమింపజేస్తుంది. కానీ మార్కెట్ ఏంటంటే ఒకవైపు వెళ్ళాలని చూస్తుంది. సో రాకేష్ జంజునవాలా గారు మనకి ఇచ్చిన బిగ్గెస్ట్ క్లూ అని చెప్తాను. వ్యక్తిగతంగా నేనైతే కనుక నా గురువుగా తన్నే ఫాలో అవుతాను. ఎందుకంటే నేను చాలా కైండ్ ఆఫ్ లాజిక్స్ నేర్చుకున్నా కూడా టెస్టింగ్లో, మన ఫార్వర్డ్ టెస్టింగ్లో, బ్యాక్వర్డ్ టెస్టింగ్లో బాగానే ఉండేవి. వాళ్ళు జరిగిపోయిన చార్ట్లు చూపిస్తారు కాబట్టి బాగానే ఉండేవి, బ్యాక్వర్డ్ చూపిస్తాయి. కానీ జరగబోయే థింగ్స్ ఏంటంటే మనం అలా పెడితే స్టాప్ లాస్లు ఎక్కువ హిట్ అవ్వటం, టార్గెట్ దాకా వెళ్లకుండా రివర్స్ అవ్వటం ఇలా కనిపిస్తూ ఉండేవి అన్నమాట ఎక్కువగా. సో అలా లాజిక్లు మార్చి ఏంటంటే ఫైనల్గా నాకు దొరికిన క్లూ ఏంటంటే రాకేష్ జంజునవాలా గారు చెప్పింది ఏంటంటే మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటి, అది ఇంపార్టెంట్ అని. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ దాకా డౌన్కి వెళ్ళాలనే మూమెంట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలని స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి లాంగ్లో మాట్లాడాము. సో కాబట్టి బ్రేక్అవుట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బ్రేక్అవుట్ రాకపోతే పరిస్థితి ఏంటి అని అంటే చూడండి, బ్రేక్అవుట్ రాకుండా ఇక్కడ తచ్చాడుతూ ఉంటుంది, అదొక కేసు. అలాగే ఏంటంటే అప్పుడు మనం వెయిట్ చేస్తాము. సో ఆల్రెడీ లాంగ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ వెయిట్ చేయొచ్చు. సో సేమ్ థింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి బ్రేక్అవుట్ రాకుండా గ్లోబల్గా ఏదన్నా బ్యాడ్ కానీ మార్కెట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయ్యే బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే సో పైనుంచి తిరగబెడుతుంది అనమాట. సో అదేంటంటే మనకి అట్లాంటి దాన్ని ఏమంటామంటే పిండి పులిసినట్లు. సో అప్పుడు దాకా బాగున్నది ఏంటంటే తిరగబెట్టిద్ది, సడన్గా తిరగబెట్టిద్ది. అప్పుడు ఏంటంటే మనం ఇమీడియట్గా హైయర్ లెవెల్లోనే మనం ఎక్కడ బుక్ చేసుకుంటాం అనేది అప్పుడు చూస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ వీక్ అనాలిసిస్ చూస్తే మీరు ఏ సోషల్ మీడియాలో చూసినా టీవీ ఛానల్లో చూసినా లాస్ట్ వీక్ ఇక్కడ ఈ నెంబర్ దగ్గర బోటం అవుతుందని ముందుగా ఎవరైనా ప్రెడిక్ట్ చేయగలరా? చేయలేరు, అంతేనా.
సో సాధ్యం కాదు. అలాగే సో అంతకుముందు మీకు వీక్ తీసుకున్న మార్కెట్ యొక్క హై ఏంటి అని అంటే కరెక్ట్గా ఈ పాయింట్ అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. కాబట్టి ఏంటంటే టార్గెట్ కానీ లేకపోతే మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అయ్యింది అనేది కానీ ఇత్యాది విషయాలు ఎట్లాంటివి ఏంటంటే రన్నింగ్లోనే ఐడెంటిఫై చేస్తాం. కాకపోతే పైకి వెళ్తుంది కాబట్టి ఆ మూమెంటంలో ఉంటాం. ఎప్పుడైతే మూమెంటం తిరగబడుతుందో డైనమిక్గా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చేది. అందుకే ఏంటంటే వీడియో చూడకపోయినా పర్లేదు, టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ జాగ్రత్త అంటాను. ఎందుకంటే మీరు వీడియో చూసేటప్పటికి సాయంత్రం 4:30, 5:30, 7:30, 8:30, 9:30 అప్పుడు ఏముంటుంది చెప్పండి? మార్కెట్ పడింది, ఆ బ్యాడ్ న్యూస్. దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. అందుకనే మనకి ఏదైనా బ్రాడ్ వ్యూ చేంజ్ అవుతున్నప్పుడు అప్డేట్ ఇస్తానమాట. ఇప్పటికి ఉన్న పరిస్థితి ఎప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుతుందో అప్పటిదాకా మనం లాంగ్లో ఉండాల్సిన థింగ్ అనమాట. ఎప్పుడైతే మార్కెట్ మూమెంటం స్లో అవుతుందో లేదా మార్కెట్ రివర్స్ డైరెక్షన్ క్లూ ఇస్తుందో అప్పుడు ఏంటంటే మనం కిందకు వచ్చేస్తాం. నా అంచనా ప్రకారం ఏంటంటే సో బ్రేక్అవుట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ అయితే అది 99% ట్రూ అవుతుంది. 1% ఆఫ్ ది కేసెస్లో ఏంటంటే అనుకోని ఏదన్నా డైనమిక్గా బ్యాడ్ న్యూస్ రావచ్చు. అలాంటివి వస్తే మనం ఇమీడియట్గా డెసిషన్ చేంజ్ చేసుకుంటాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సాయంత్రం సోషల్ మీడియా చూసి కాదు, ముందే మనం ఏంటంటే రన్నింగ్లో మార్చుకుంటాం. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి డోకా ఉండదు. చెప్పిందే చెప్తున్నట్లు అనిపించినా కూడా అంతకన్నా ఏం లేదు నా దగ్గర చెప్పడానికి. ఇష్టమైతే చూడండి ఛానల్, లేకపోతే వదిలేసేయండి. చూడండి, మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఎస్బీఐ కార్డ్స్ గురించి ఈక్వల్ వెయిట్ అని చెప్తా టార్గెట్గా 750 చెప్తున్నారనమాట. సరే, ఇక్కడ మనం ఇండెక్స్తో ఈక్వల్ వెయిట్ అని చెప్పి మాట్లాడాలని అనుకుందాం. సో ఇండెక్స్తో పాటే ఇది కూడా పర్ఫామ్ చేస్తుందని 750 టార్గెట్ ఇచ్చారు. సో అదనమాట. సో మనకి వాళ్ళు చెప్తున్న పాయింట్స్ ఒకసారి చదవమని చెప్తాను. సో అట్లాగే మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి ఓవర్ వెయిట్ అని చెప్పి టార్గెట్గా సో ఇలా ఇస్తున్నారు. చూడండి, కరెక్ట్గా ఆ నెంబర్లో హైయర్ లెవెల్లో ఉన్నప్పుడేమో 1700, 1800 ఉన్నప్పుడేమో డౌన్ సైడ్ టార్గెట్లు ఇస్తూ ఉంటారు. డౌన్ సైడ్ వాళ్ళు కొనుక్కొని పైకి వచ్చిన తర్వాత హైయర్ టార్గెట్స్ ఇస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు. చూడండి, ఈ మధ్యలో ఏదైనా ఈ లాస్ట్ 2 వీక్స్లో ఏదైనా మరొకసారి వాళ్ళు ఏమైనా రిజల్ట్స్ ఏమన్నా అనౌన్స్ చేశారా? లేదే. సో కానీ ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉంటారు, జాగ్రత్త. కాకపోతే ఏంటంటే రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే మార్చిలో మోటర్గేజ్కి సంబంధించిన 2 ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అలాగే ఇతరత్ర మేనేజ్మెంట్ చెప్తున్న థింగ్స్ గురించి వీళ్ళు మాట్లాడి టార్గెట్గా ఇది ఇస్తున్నట్లు కనిపిస్తూ ఉందన్నమాట. ఏదైనా కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేశాం కదా, ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారు హెచ్డిఎఫ్సి బ్యాంకు? సో ఇంతకీ ఇన్వెస్ట్మెంట్ అంటే తెలుసు కదా, 5 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేది, అంతేగాని డైలీ ప్రైస్ యాక్షన్ చూసేది కాదు. అదనమాట. చూడండి, అలాగే ఐసిఐసి బ్యాంక్ సంబంధించి సో ప్రదీప్ కుమార్ సిన్హా తన్ని సో అడిషనల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫర్ 5 years సో అపాయింట్మెంట్ చేయడానికి బోర్డు అనేది అప్రూవ్ చేసిందనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకు అప్డేట్ కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి, తను క్యాబినెట్ సెక్రటరీగా పనిచేశారంట 15 to 19. సో అదొకసారి చూడండి. అలాగే కేపీఐ గ్రీన్ టెక్ సంబంధించి సో 2 crores ఈక్విటీ షేర్ ఆఫ్ 10 rupees దాన్ని అలాట్మెంట్ చేయడానికి అప్రూవ్మెంట్ వచ్చింది. అలాగే బోనస్ కూడా ఏంటంటే 1:2 రేషియోలో బోనస్ ఇస్తున్నారనమాట. ఒకసారి చూడండి, ఇక బోనస్ ఇస్తున్నారని ఇప్పుడు వెళ్ళి కొనడానికి ట్రై చేయకండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మణిపురం ఫైనాన్స్ వాళ్ళు సో మణిపురం ఫైనాన్స్ రీసెంట్గా ఏంటంటే సో వాళ్ళు ఐపీఓకి అప్లై చేశారు. కాకపోతే ఏంటంటే సెబీ నుంచి సో అనుమతి లభించలేదన్నమాట కొన్ని థింగ్స్ వల్ల. సో ఆశీర్వాద్ అంటే గోధుమ పిండి కాదు, సో ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్కి సంబంధించి వాళ్ళు ఐపీఓకి వెళ్దాం అనుకుంటే కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళు సరిగ్గా అప్లై చేసిన దాంట్లో ఏదో థింగ్స్ వల్ల ఏంటంటే సెబీ ఈ మధ్య అప్రూవ్ చేయలేదు. సో అందుకని ఏంటంటే ఫైల్స్ యాడెంటమ్ చేశారంటే ఏంటంటే సో వాళ్ళు ఏ మిస్టేక్స్ అయితే కరెక్ట్ చేసుకుంటే అప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయో ఆ థింగ్స్ సరి చేసుకొని ఏంటంటే మళ్ళీ ఏంటంటే సో అప్లై చేసుకుంటారు, అంతకంటే ఏం లేదు. సో అది కాబట్టి త్వరలో అది అప్రూవ్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉందన్నమాట. ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ ఐపీఓలోకి వచ్చి దానికి సంగతిన డీటెయిల్స్ మనం చూసి అప్పుడు అప్లై చేయాలా వద్దా అప్పుడు ఆలోచిద్దాం అనమాట. చూడండి సార్, బజాజ్ ఫైనాన్స్ని ఎక్కడ కొనాలి, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు కదా, అలాగే ఇక్కడ ఏంజల్ జరుగుతా లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ కింద ఉన్న మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే మీరు క్రియేట్ చేసిన ఐడిని మన లింక్స్ ద్వారా మాత్రమే అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఐడిని మనం మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే మీరు కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు మీ క్యాపిటల్తో వస్తాయి. లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు చూడొచ్చు. అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వెబినార్లు మీరు అటెండ్ అవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, బజాజ్ ఫైనాన్స్ సో మనకి మంత్లీ చార్ట్ చూస్తుంటే కనుక చూడండి, ఫండమెంటల్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనం చాలాసార్లు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాం, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికన్నా పైనే ఉంది. సో మంచి లాభాలనే ఇచ్చింది. 6,510 అలాగే 6,300
333 ఇక్కడ లెవెల్ కనిపిస్తూ ఉంది. అలాగే సో మంత్లీ చార్ట్లో చూస్తే ఇలా ఉంది కదా, డే చార్ట్లో చూస్తే రివర్సల్కి సిద్ధంగా ఉంది, పైకి వెళ్ళి ఏ క్షణమైనా పైకి వెళ్తుంది. కాబట్టి రన్నింగ్ మూమెంట్ చూసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. ఈ అప్డేట్ మాత్రం పబ్లిక్గా అందరికీ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ ఇస్తాను. ఛానల్లో కూడా ఆ రోజు డిస్కస్ చేస్తాను. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ వ్యూ ఇచ్చాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను అనమాట. ఎందుకంటే సో బజాజ్ ఫైనాన్స్ చాలాసార్లు పబ్లిక్గా మాట్లాడాం కదా, అందువల్ల అనమాట. కొన్ని స్పెషలైజ్డ్ స్టాక్స్ మాత్రం డిమాట్ గ్రూప్లో మాత్రమే సో వ్యూ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కొన్ని థింగ్స్ మనం ఇక్కడ నిన్న ఎస్టర్డే టెక్నికల్ చూసి 1-2 మెంబర్స్ ఏమిటంటే ఎప్పుడు చెప్పిందే చెప్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. కొత్తగా నేర్చుకోవడానికి దాంట్లో ఏముంటుంది, దాన్నే మీరు సరిగ్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఒక్క పంచి చాలు. బ్రూస్ లీ స్టేట్మెంట్ చూసారు ఎప్పుడన్నా? ఏమని చెప్పారు తను? ఏంటంటే 100 పంచులు తెలిసిన వాళ్ళ కన్నా కూడా ఒక పంచిని 100 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడే నాకు భయం అని. ఎందుకంటే సరిగ్గా కొడతాడు ఆ పంచ్ అనేది. ఒకటే పంచిని 100 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడు సరిగ్గా కొడతాడు. 100 పంచులు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఏ పంచ్ ఎప్పుడు వాడాలో ఆ డైనమిక్ అనేది అప్లై చేయలేకపోవచ్చు. సో అంటే నాలెడ్జ్ కాదు, విజనం గురించి మాట్లాడతాను, అర్థమవుతుందా? అట్లాగే ఏంటంటే ఒక్క లాజిక్ చాలు, మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అది ఐడెంటిఫై చేస్తే చాలు. సో నేను డైలీ మాట్లాడేది ఎన్ని కథలు చెప్పినా ఎంత సోచ్ చెప్పినా సో దాని గురించే ప్రయత్నం చేస్తాను. సో మీరేంటంటే మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా సోషల్ మీడియాలో ఒక రకరకాల లాజిక్లు థింగ్స్ ఇండికేటర్లో మాట్లాడతారు. కాబట్టి మచ్ మోర్ నెంబర్ ఆఫ్ లాజిక్స్ తెలుసుకుంటే ఎక్కువ నాలెడ్జ్ వస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటారు. కానీ కరెక్ట్గా అది కాదు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. కరెక్ట్గా మార్కెట్ ఎడిపోతుందో తెలిస్తే, సో ఆ మార్కెట్ బుల్లిష్ ఎన్విరాన్మెంట్లో ఉందా బేరిష్ ఎన్విరాన్మెంట్లో ఉందో తెలిస్తే చాలు. ఇంకెందుకు పైకి వెళ్తుంది స్టాక్ అయినా అంతే, పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా తెలిస్తే చాలు కదా. అది తెలియకే కదా మీరు నెంబర్ ఆఫ్ లాజిక్స్ వాడేదన్నమాట, అదనమాట కదా. సో అలాగే మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు వాల్యుయేషన్ని పట్టించుకోకుండా సో ఏంటంటే ఎగబడి పీపుల్ నష్టపోతారని రాకేష్ జునోలా గారు చెప్పిన స్టేట్మెంట్. అలాగే ఏంటంటే బేరిష్ మార్కెట్లో ఏమో ఆపర్చునిటీ మిస్ అవుతారు. అంటే బుల్లిష్ మార్కెట్లోనేమో రిస్క్ ఏంటో తెలుసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు, డౌన్ సైడ్ రిస్క్ ఏంటో తెలియకుండా. అలాగే బేరిష్ మార్కెట్లోనేమో ఆపర్చునిటీ మిస్ అవుతారు భయపడి. 2 మిస్టేక్స్ చూస్తారనమాట. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పినా ఇండివిజువల్గా స్టాక్ చెప్పిన పడ్డప్పుడు అప్పుడు అడగకుండా స్టాక్స్ గ్రీన్గా ఉన్నప్పుడు మార్కెట్లు గ్రీన్లో ఉన్నప్పుడు ఎక్కువ మంది కామెంట్స్లో అడగటం అనేది చూస్తూ ఉంటాం. అలాగే మీరు పీపుల్ కూడా ఏంటంటే ఎక్కువగా ట్రేడింగ్ యాక్టివిటీ కూడా మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మన వీడియోస్ వాచ్ చేయడం కూడా ఏంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హై దాటిన తర్వాత వ్యూస్ పెరగడం నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో అందుకని 95% ఆఫ్ ది పీపుల్ ఏంటంటే నష్టపోతారు మన ఛానల్ చూడటం వల్ల కాదు, హైయర్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయటం వల్ల. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్న టార్గెట్ 46,930 మనం ఈ గ్రీన్ క్యాండిల్ అప్పుడే మాట్లాడాము. కాబట్టి ఆ టార్గెట్ హోప్ఫుల్లీ రేపు వచ్చేస్తుంది. సో అలాగే సెకండ్ టార్గెట్ వైపు వెళ్తుంది 47,670. అంతకంటే ఏం లేదు, ఎందుకంటే మార్కెట్ మూమెంటం పైకి ఉంది కాబట్టి నియరెస్ట్ సెల్లింగ్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటా వెళ్ళాను. సో దట్ డస్ నాట్ మీన్ అది రెసిస్టెన్స్ కాన్సెప్ట్ అయితే కాదు. సో అది ఫ్రెండ్స్ మనకి ఈ వీకెండ్ వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదనమాట. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే. రేపటి లైవ్ మార్కెట్ రన్నింగ్లో కలుద్దాం.